ప్రశాంత్ వర్మ కెరియర్స్ బెస్ట్ ఇదైతే. బికాస్ అంత బడ్జెట్ లో గ్రాఫిక్స్ అట్లా ప్లాన్ చేయడం అంటే ఇట్స్ రియలీ ఆసమ్. చాలా ఐ డోంట్ థింక్ ఆదిపురుష్ ఈవెన్ వర్త్ ఆఫ్ దిస్ మూవీ. ద బెస్ట్ ఆఫ్ ప్రశాంత్ వర్మ. ఏం చేయను, ఐ సే యూజ్ బెటర్ మనీ అండ్ యూజ్ బెటర్ సీజీ. డైరెక్షన్ ఈజ్ ఆసమ్, యాక్టర్స్ ఆర్ ఆసమ్, సినిమా ఈజ్ ఆసమ్. ఐ షుడ్ ఈ మూవీకి ఇంకా స్క్రీన్స్ ఎక్కువ పడాలి. గుడ్. నాకైతే నిజంగా బాగా నచ్చింది అనమాట. సో ఏం ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం పెట్టుకున్నామో ఆ మూవీ చూసిన తర్వాత నాకైతే ఆ ఎక్స్పెక్టేషన్స్ కంతా మ్యాచ్ అయిందని నాకు అనిపించింది. అండ్ క్లైమాక్స్ సీన్ కావచ్చు, క్లైమాక్స్ ముందర ఫైట్ సీన్ కావచ్చు, లేకపోతే ఇంటర్వెల్ అప్పుడు హై ఇచ్చే సీన్స్ కావచ్చు, నిజంగా చాలా బాగుంది అనమాట. ముఖ్యంగా క్లైమాక్స్లో బ్రో నాకైతే దేవుని చూస్తామనే ఫీలే నాకు వచ్చింది. ఆంజనేయ స్వామిని అంత బాగా చూపించడం జరిగింది అనమాట ఈ మూవీలో వచ్చేసి. అండ్ క్లైమాక్స్కి ముందు కూడా హనుమంతుడి గురించి సముద్రకని గారు ఎలివేషన్స్ ఇస్తారు. ఆ ఎలివేషన్ ఇచ్చే సీన్ కావచ్చు, అవన్నీ నెక్స్ట్ లెవెల్లో బాగా వర్కౌట్ అయింది. మూవీలో మంచిగా హై ఇచ్చే సీన్స్ అయితే ఒక 5-6 ఉన్నాయి బ్రో. మూవీ వైజ్ కూడా కంప్లీట్లీ బాగుంది. చిన్నపిల్లలను పిలుచుకొని వస్తే వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్లు, ఈ DC మార్వెల్ ఇవంతా కంప్లీట్లీ ఫిక్షనల్. ఇదైతే ఇతిహాసం అనమాట, మన చరిత్ర, ఇది మన హిస్టరీ అనమాట. సో మనల్ని మనం చూసి ఇన్స్పైర్ అవ్వడం బెటరు. మీరు గుంటూరు గారని చూస్తారా, ఏది చూస్తారా, ఏదైనా చూసుకోండి. మీ పండక్కి హనుమంతుడు వచ్చాడు అంతే, ఇంకా ఏ మొగుడు లేడు, హనుమాన్ అంతే. అసలు బోరే లేదు బ్రదర్, బోర్ గురించి కాదు. ఓ ఆదిపురుష్ రొట్టె రాట అది వదిలేసేయండి. అది కానీ తీయడం చేత కాలేదు, మంచి తీయొచ్చు కానీ తీయడం చేత కాలేదు. డైరెక్టర్ ఇన్ఎఫిషియన్సీ అంతే. అసలు మీరు కళ్ళకి బడ్జెట్ ఇవన్నీ కాదండి, అసలు ఎక్కడ స్టోరీ తీసుకెళ్ళిపోతుంది. మీరు అక్కడక్కడ అనిపించినా కూడా మీరు అది పట్టించుకోరు. హనుమంతుడు అవతల, హనుమంతుడు ఇంతకన్నా ఇంకెవడు, ఎందుకంటే ఇలా ఇంతకన్నా గొప్పగా ఇంకెవడు చూపించలేదు. సో మనకి ఇది ప్రశాంత్ వర్మ దేవుడికి ఎలివేషన్ ఇచ్చాడు కదా, ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేసాడు. తేజ కన్విక్షన్ కానీ మిగతా వాళ్ళ అందరు యాక్టర్స్ కానీ బాగున్నారు. సముద్రకాన్ని మధ్యలో వస్తాడు బ్రదర్, మధ్యలో వచ్చి సముద్రాన్ని కని కూడా ఒక వేసుకోవచ్చు. సంక్రాంతి నేను చెప్తున్నాను కదా, సంక్రాంతికి హనుమంతుడు దేవుణ్ణి చూడాలంటే ఇక్కడికి వచ్చేసేయండి. మీరు భక్తి పార్వశాలు అవి ఏముండవు, మొత్తం ఇక వేసుకుంటాడే. హనుమంతుడు వచ్చేసి ఇట్లా కళ్ళకు కనిపిస్తుంటాడు. దేవుడా దానికి వేసి కొబ్బరికాయ కొట్టే బుద్ధి అయింది. అట్లుంది హనుమంతుడు. చెప్తున్నా కదా, హీరోలు వేరే అందరు వచ్చేస్తారు కానీ హనుమంతుడిని పెట్టి, హనుమంతుడికి బ్యాక్గ్రౌండ్స్ కొని పెట్టి హనుమంతుడితో షూటింగ్ చేసిండు సినిమా అంతే. హనుమానే పక్కా, ఎందుకంటే 50 కోట్ల బడ్జెట్ని ఇంత పర్ఫెక్ట్గా పుల్ చేయడం ప్రశాంత్ వర్మ బ్రిలియన్స్ అని చెప్పుకోవాలి. బాగుంది భయ్య సినిమా. ఎలా అనిపిస్తుంది ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో? నేను రేపటి నుంచి ఆయన ఫోటో జేబులో పెట్టుకుని తిరుగుతాను భయ్య. అంతగానే మెయిన్ వచ్చింది అంటే విఎఫ్ఎక్స్, అతను పుల్ చేసిన విధానం. విఎఫ్ఎక్స్ 50 crores బడ్జెట్లో అంతగానం ఎవరు పుల్ చేయరు. పర్ఫెక్షన్ విఎఫ్ఎక్స్ పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది భయ్య. తేజ సజ్జా యాక్టింగ్ ఎలా బాగుంది. పార్ట్ 2 కూడా ఉంది కదా? ఉంది పార్ట్ 2 వెయిటింగ్. హనుమాన్ని ఇంకా క్యారెక్టర్ రివీల్ చేయలే, అది దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఎవరు ప్లే చేస్తుంటారు ఆ రోల్ అనేది. లాస్ట్ తో కూడా కంపేర్ చేయకండి, ఎందుకంటే దాని విఎఫ్ఎక్స్ వేరు, దీని విఎఫ్ఎక్స్ వేరు. కంప్లీట్ ఫిక్షన్. స్టోరీ అయితే చాలా బాగుంది, బాగా తీశారు. పార్ట్ 2 కూడా ఉంది. క్లైమాక్స్ వచ్చేసరికి ఎక్సలెంట్. హనుమాన్ క్యారెక్టర్ని బాగా చూపించారు. ఆ సాంగ్, బీజిఎం, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా తీశారు. ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్ అవుతుందని అనుకుంటున్నాను. అసలు విఎఫ్ఎక్స్లు మేము ఆదిపురుష్ కన్నా బెటర్గా ఉన్నాయండి. ఆదిపురుష్ కన్నా ఇందులో విఎఫ్ఎక్స్ లేవుతున్నా ఇంకా చాలా బాగున్నాయి. ఐ థింక్ డెఫినెట్లీ ఇట్స్ మస్ట్ వాచ్ మూవీ. వీళ్ళు 50 crores 100 crores ఇంత క్వాలిటీ మూవీ చూసారంటే, ఒక 1000 crores అంటే ఇట్ హాస్ టు కమ్ ఇన్ బెటర్ వే. బట్ విఎఫ్ఎక్స్ కానీ సినిమా స్టోరీ కానీ అంతా మంచిగా తీశారు. ఏంటి అతని బాడీ స్ట్రక్చర్ ఈ సినిమాకి హైలైట్ అయిందండి. ఇంకా ఎవరన్నా కూడా ఇంత బెటర్గా ట్రై చేయగలుగుతారో మనం అనుకోము. అతను పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు ఈ సినిమా. నిలబడిద్ది ఏంటండి, సూపర్ డూపర్ హిట్ మూవీ. ఓకే. యాక్షన్ సీన్స్ అల్టిమేట్ అన్న, చాలా బాగా డిజైన్ చేశారు. విఎఫ్ఎక్స్ ఎక్కడ కూడా మనకి అర్థం కాకుండా, ఇప్పుడు ఆదిపురుష్ 600 కోట్లు పెట్టినా కానీ 60 కోట్లలో దానికన్నా చాలా బాగా తీసాడు. ఎక్కడ కూడా అర్థం కాదు మనకి విఎఫ్ఎక్స్ షాట్స్ అని, చాలా మంచిగా పెట్టాడు. హనుమంతుని చూపించిన విధానం కానీ, ప్రతి ఒక్కటి లింక్ చేసిన విధానం కానీ, ఎవ్రీథింగ్ వాస్ అల్టిమేట్ అన్న. తేజ సజ్జా అసలు ఈ నెయిల్డ్ ఇట్ అన్న. అంటే మనకి ఎక్కడ కూడా తేజ సజ్జా అని చూసినట్టు అనిపించదు. ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ చూసినట్టే ఉంటుంది తప్ప చాలా బాగా. వరలక్ష్మి గారు కూడా ఒక తక్కువ సీన్స్ ఉంటాయి, బట్ ఉన్న సీన్స్లో మాత్రం చాలా ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్.